కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సార్ కాశీబుగ్గ దగ్గర ఇంకొక ఊరు ఉంటుంది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం. అక్కడ ఎక్కువగా స్తూపాలు కూడా కనిపిస్తుంటాయి. బడ్డపాడు ఆ ఊరి మీద మీ ప్రభావం చూపించారు. బడ్డపాడు అక్కడ ఉన్నారు సార్. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ త్రిలోచనరావు అని చెప్పేసి, ఆడ బొడ్డు సుధాకర్ అని చెప్పేసి, ఆ పెద్ద మనుషులు ఆకు వెంకట్రావు, వీళ్ళందరూ నాకు తెలుసు సార్. నాతో నేను డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళేవాడిని. వాళ్ళకి ఏంటంటే పూర్వం ఆ సిద్ధాంతాలు నమ్మేవారని చెప్పున్నారు, కానీ ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయిపోయారు సార్. ఇప్పుడు అటువైపు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఉన్న యూత్ అది వెళ్ళట్లేదు. అంతా డెవలప్ అయింది సార్ ఆ ఏరియా అంతా కూడా. పూర్వం వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ట్రాన్స్లో ఉండేవారు. వీళ్ళంతా మనకి భూస్వాములు బడాబాబులు మన న్యాయం చేయరని అంటారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతులు మారే పబ్లిక్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆడ మాకనాపల్లి అని, బొడ్డపాడు అని, మామిడిపల్లి అని చెప్పేసి ఇవన్నీ విలేజ్లన్నీ కూడా మీకు పలాసలో 5 పంచాయతీలు ఉంటాయి. రంగోయి, మాకనాపల్లి, ఈ వీళ్ళ బొడ్డపాడు, ఈ పంచాయతీలన్నీ కూడా డెవలప్ అయ్యాయి సార్. అందరూ కూడా చదువుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వలస వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు జీడి పంట, కొబ్బరి పంట తప్పితే ఇంకా ఆధారం లేదు. అందువల్ల ఎక్కువ మంది వలస వెళ్ళిపోయి బతుకుతుంటారు ఆ ప్రాంతంలో, ఎక్కువ వద్దాన ప్రాంతం. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను కాశీబుగ్గ అయిపోయిన తర్వాత శ్రీకాకుళం 2 టౌన్కి వచ్చాను. శ్రీకాకుళం 2 టౌన్లో కొన్ని రోజులు చేశాను. అది టౌన్ అట్మాస్ఫియర్ అంతా మీకు తెలుసు. అయిన తర్వాత విశాఖపట్నం 2 టౌన్ కొన్ని రోజులు వచ్చాను. సార్ శ్రీకాకుళం టౌన్లో మీకు మెమరబుల్ చెప్పండి. రౌడీజం కనిపిస్తుంటుంది. బలగా మీకు అక్కడ బలగా అక్కడ రౌడీజం ఉన్నారు సార్. అక్కడ ఆర్మర్ డెకాయిటీస్ అవి మీకు పులిటి తాలాడని చెప్పేసి క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటాయి సార్. మీకు అక్కడ హాస్పిటల్ పక్కనే మీకు శాంతినగర్ కాలనీ అవి ఉంటాయి. ఆ పక్కకు వచ్చి కొన్ని గ్యాంగ్స్ ఆపరేట్ చేశాయని చెప్పేసి మేము ఉంటప్పుడు కూడా 2-3 అటెంప్ట్లు చేశారు, గొడవలు అయ్యి. వాళ్ళని మీకు ఆ పులిటి తాళాల్లో చాలామంది అలా ఒక ప్రొఫెషనల్గా ఒక గ్యాంగ్ నైట్ అయితే ఒక బ్యాచ్ బయలుదేరి వెళ్తుంటారు. ఆ గ్యాంగుల విషయంలో ఒక 2-3 ఇష్యూలు వెళ్ళాం ఆ విలేజ్లో. అక్కడ ఏంటంటే ఈ క్రిమినల్స్ అందరూ కూడా రేపు పొద్దున దొంగతనం చేయకుండా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ దగ్గర పడుకోబెట్టడం, వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు లేయడం, అక్కడ ఉన్న లోకల్ అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు అది చేస్తుండేవారు. ఈ రోజు మీ స్టేషన్లో ఎవరు మేము మిస్ అయ్యారని చెప్తే ఆడి నేరం చేసి ఉంటారని మాకు ఐడెంటిఫై అయ్యేది. కానీ సమ్మర్లో వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు రెల్లీ కమ్యూనిటీ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ తోటలు కొనుక్కొని సమ్మర్లో మామిడి తోటలోకి వెళ్ళిపోతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పగలంతా తోట పని చూస్తారు, రాత్రులు దొంగతనాలు వస్తుంటారు. ఆ విధంగా వెళ్తుంటప్పుడు మీరు నెంబర్ మాకు ఒక సీన్లోను ఒక చిన్నబాడం అని కాశీబుగ్గ దగ్గర ఒక విలేజ్ ఉండేటప్పుడు ఆ విలేజ్ దగ్గర నేరం అయినప్పుడు ఒక మన గావంచ, దాన్ని ఏమంటారు సార్, ఎర్రది ఉంటుంది కదా, అది ఒకటి దొరికింది. నేనేం చేశాను, అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి పులిటి విలేజ్లోకి, బాబు ఇది ఎవరిది ఉందో చూడండి, నా నెంబర్ కూడా ఆ స్కూల్ డోర్ మీద రాసి వచ్చాను. మీరు నెంబర్ సార్ 2 days తర్వాత సార్ మీ దగ్గర నేరం చేసిన పలానా వాళ్ళు సార్, మీరు వాళ్ళు పట్టుకుంటే మీకు వచ్చేది అన్నారు. ఆడు ఫోన్ చేశాడు ఒక అతను. అప్పుడు మొబైల్ వచ్చాయి, నా ఫోన్ చేశాడు 2 టౌన్లో. వెళ్ళి పట్టుకుంటే అప్పటికి ఆడు మొత్తం సార్ మా బ్యాచ్ అంతా ఇలా చేసాం సార్. శ్రీకాకుళంలో మనకి ఇక్కడ అడపాక అని విలేజ్ ఉంటుంది. అదపాక అది సెటిల్మెంట్ ఏరియా. వాళ్ళ మూమెంట్ ఎక్కువ శ్రీకాకుళం ఉంటుందా, చుట్టుపక్కల ఉండేది? వాళ్ళు ఎక్కువ ఇప్పుడు హైవేకి వస్తారు సార్, లారీ ఎక్కిపోతారు. లారీ ఎక్కిపోయి హైవేలోనే ఏదో ఒక విలేజ్ దగ్గర దిగిపోయి హైవే పక్కన ఉన్న విలేజ్ల మీద వాళ్ళు ఏంటంటే బాగా ఫిట్గా ఉంటారు. షార్ట్లు వేసుకుంటే ఈ పంచిన లింగిని ఇలా కడతారు కదా, ఫిట్గా కట్టించుకొని ధన్మని వస్తారు. అవసరమైతే మనం ఆ టైంలో పట్టుకుంటే అటాక్ కూడా చేస్తారు మనకి. సార్ ఒంటికి బయలుదేరేటప్పుడు అంటే మనం ఎవరైనా క్యాచ్ చేస్తే మనకు దొరకకుండా అది కూడా చూసాం సార్. బయటకు వెళ్ళేటప్పుడు కోడ్ని కోసం వెళ్తారా? మరి అది అన్ని మా సీనియర్స్ అనేవారు, కానీ నేను ఎప్పుడు ఫిజికల్గా చూడలేదు, ప్రాక్టికల్గా అలా అన్నాం కానీ విన్నాం కానీ చూడలేదు. కానీ వెళ్ళడం మాత్రం గ్రూప్ లారీ ఎక్కుతారు, లారీ ఎక్కి ఏదో జంక్షన్లో దిగుతారు, దాన్ని 1-2 ఇల్లు అటాక్ చేసుకొని దాన్ని వచ్చి మళ్ళీ ఎక్కి లారీ రోడ్డు మీదకి వెళ్ళిపోయి లారీ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అది వాళ్ళ ప్రొఫెషన్. శ్రీకాకుళం తర్వాత అంటే శ్రీకాకుళం తర్వాత వైజాగ్ 2 టౌన్కి వచ్చాను సార్. అక్కడ కొద్ది రోజులే కౌముది గారు మాకు కమిషనర్, ఆ కౌముది గారి టైంలో చేశాను. ఆ టైంలో నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చేసింది సార్. ప్రమోషన్ వచ్చి మళ్ళీ అక్కడ పలాసలో మున్సిపల్ ఎలక్షన్ చేశాను నేను ఎస్ఐగా. నన్ను కావాలని చెప్పి మనీష్ కుమార్ సిన్హా గారు అక్కడికి నన్ను వేయించారు సార్. ఆయన ఫోన్ చేశారు, నీ ప్రమోషన్ వస్తుంది కదా, ఆర్ యూ విల్లింగ్ టు కమ్ టు కాశీబుగ్గ అగైన్ అన్నారు. సార్ మీరు చేతిలో వచ్చేస్తాను. రెండోసారి కాశీబుగ్కి మళ్ళీ సిఐకి వెళ్ళాను సార్. ఎస్ఐగా వెళ్ళారు కదా, ఇప్పుడు మార్పు వచ్చింది ఆ ప్రజల్లో. మీరు చెప్పిన ఆదినారాయణ అందరూ ఎలా ఉన్నారు అప్పుడు? వాళ్ళు అప్పటికి కేసులు పడుతున్నారు, అదంతా రియలైజ్ అయ్యేవారు, మొత్తం మీద మారారు సార్. అంటే క్రైమ్ తగ్గింది అప్పుడు? క్రైమ్ అక్కడ ఏంటంటే సార్ మీకు కాశీబుగ్గల శ్రీకాకుళం నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే
నార్త్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అవుతాయి సార్. ఫస్ట్ ఏపీలోకి వచ్చిన తర్వాత అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే కాలనీస్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఎంప్లాయీస్ పిల్లలందరికీ ట్రైన్ ఫ్రీ. మాట్లాడితే ఇటు వెళ్ళిపోతారు, కురదా వెళ్ళిపోతారు, బెంగాల్లో వెళ్ళిపోతుంటారు, అక్కడికి మనకి బరంపూర్ వెళ్ళిపోతుంటారు. ఇంకిష్టమైనట్టు వరుస అక్కడ బెంగాల్ ఆ టౌన్లోకి వెళ్ళిపోవడం. ఈ రైల్వే కనెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఏదన్నా నేరం చేస్తే అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకుంటారు, అక్కడ ఏం చేస్తే ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటారు. ఆ విధమైన అక్కడ క్రిమినల్ ఈజీ. అంటే డబ్బులకి నేను చూశాను 10,000కి మర్డర్ చేసిన కేసులు కూడా చూశాను సార్. అంత దారుణంగా వాళ్ళు చిన్న విషయానికే ఈ ఎంగేజ్ చేసుకొని చంపేస్తుంటారు. అలాంటివి చేస్తాం. చాలా ఆ రౌడీయిజం కూడా చాలా కంట్రోల్ చేస్తాను సార్. గట్టి కొట్టేస్తారు. అంటే మన అన్నకు చెప్పకూడదు కానీ మామూలు కాదు. శివధర్ రెడ్డి గారికి కూడా ఒకసారి అయితే ఆయన వచ్చి రౌడీలందరినీ ఫాలోయింగ్ చేయించి నేను ఎస్పీని ఇక మా ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీకు బంద్ పెట్టేస్తారు చూసుకోండి. బంద్ అంటే తెలంగాణ బాధ తెలుసా కూడా అడిగా అని చెప్పారు సార్. అంత ధైర్యంగా ఆ రోజుల్లో చెప్పారు. మారారు, గట్టిగా మారారు సార్. ఏంటంటే యాక్చువల్గా అక్కడ పేదరికం కొన్ని దీని మీద నేరాలకి ఈజీ మనీ ఉన్నారు. గట్టిగా మనం ఫర్మ్గా చేసుకుంటే అక్కడ అది జరిగేది సార్. అది అక్కడ బాగా సార్. మందసాల గున్నయ్య గారు కోవ తిన్నారు, మరి పలాస జీడిపప్పు తిన్నారు. పలాస జీడిపప్పు సార్, కాజు వాళ్ళంతా కూడా క్యాజు బిజినెస్. అక్కడ పలాసలో కాశీబొగ్గలు ఉందంట సార్. ఆ బిజినెస్ చేయించే వాళ్ళు వర్కింగ్ కమ్యూనిటీ వీళ్ళే ఉంటారు సార్. అక్కడ పేదరికం అది బాగానే ఉంటుంది, బాగుంటుంది. క్యాజు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే కదా సార్, బాగా పండడం అక్కడే, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయడం కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. తర్వాత ఎక్కడికి వచ్చారంటే కాశీబొగ్గల తర్వాత అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అప్పుడు పూర్ణచంద్రరావు గారు నాకు పరిచయం సార్. పరిచయం వల్ల ఆయన కమిషనర్గా మళ్ళీ వచ్చారు ఇక్కడ విశాఖపట్నం. వచ్చినప్పుడు జస్ట్ అనగా ఆయన కలవాలని ఒక బొకే తీసుకొచ్చి ఇలాగే వచ్చి బొకే ఇచ్చాను. ఏమైనా నువ్వు సిటీకి రావేయటని అన్నారు. అక్కడ నాకు ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇలాగా నేను అక్కడ సీఏకి ఉంటేప్పుడు సోంపేటలో ఒక పెద్ద ఫైరింగ్ అయిపోయి పవర్ ప్లాంట్ ఇష్యూ జరిగింది ఎన్సీసీ. ఆ ఇష్యూ జరిగేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అప్పుడు మాకు సంజయ్ కుమార్ జైన్ గారు ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఉండేటప్పుడు అక్కడే మొత్తం నేను కాచిపోగా కానీ సోంపేట ఇష్యూలను నేను డైరెక్ట్గా నాకు ఇచ్చేశారు. మళ్ళీ ఫైర్ ఓపెన్ చేశారు మీరేనా? అక్కడ ఫైర్ అంతా మరి సార్ 112 మందిని పోలీసులు ఇంజూర్ చేశారు సార్. దారుణం కొట్టారనమాట. వీళ్ళు ఏం చేసుకున్నారంటే మా వాళ్ళది కూడా పోలీసు 1,200 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా మరి ఎవరు అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారో కానీ మీరు నమ్మరు, పోలీస్ సెంటర్లో ఉండే అదే ఆ ప్లాంట్ ఇనాగ్రేషన్కి ఆ కంపెనీ వాళ్ళతో ఇనాగ్రేషన్కి ఎవరు రాకుండా అది స్టార్ట్ చేపిస్తున్నారు. చుట్టూ ఒక చుక్కల్లా కనిపిస్తున్నారు. నేనున్నా ఫిజికల్గా అన్ని గ్రామాల నుంచి పోలీసుని సరెండర్ చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు నడిచి వస్తారు. ఏంటి ఇలాగ వచ్చేస్తారు దేనిగా, వాళ్ళ చేతిలో ఏమీ లేవు. అక్కడ దగ్గరికి వచ్చేప్పటికి ఆ మట్టిలోంచి ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్టిక్కులు లాగారు. సినిమాలో లాగుతాం చూసారా, అంటే వాళ్ళ ప్లానర్గా ముందే పాతి పెట్టుకొని ఉంచారు. వచ్చి ఇంకా వాళ్ళకి మనకి లాఠీ చార్జీ అవ్వడం, అటాకులు చేసుకోవడం. ఏంటి సార్ మా దగ్గర ఉన్న క్రేన్ గార్డు ఆడు దుడ్డి గారితో కొడితే 4 ముక్కలు అయిపోయింది అంతే. 112 మంది నాకు కరెక్ట్ లెక్క తెలియదు కానీ సార్ ఇంజూరీ అయిపోయారు పోలీసు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దారుణం కొట్టారు. అక్కడ ఎవరండి ఐపీఎస్లు ఉన్నారు సార్. ఇప్పుడు మాకు మా అనంతపురం డిఐజీ మేడం గారే ఉన్నారు. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు అని ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయారు, ఆయన కూడా ఉన్నారు. ఇష్యూలు అందరికీ సార్, అందరికీ హెల్మెట్లు కూడా బ్రేక్ అయిపోయి చాలా ఇంజురీస్ అయిపోయి అందరికీ అంత దారుణం కొట్టారు. అప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఫైర్ చేయవలసి వచ్చింది. కొంతమంది అక్కడ ఆఫీసులు చేసేటప్పటికి అందులో చనిపోయారు కొంతమంది అక్కడ. అక్కడ నుంచి అప్పుడు అది ఆగింది. దాని తర్వాత మళ్ళీ ఎన్సీసీ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయి తగలెట్టేశారు. చుట్టూ లోన గడపెట్టేశారు, ఎంప్లాయీస్ని చుట్టూ అగ్గి పెట్టేశారు. పెద్ద ఒక ఇష్యూలా జరిగింది. సోషల్ బాయ్కి అట్లా చేశారు. పోలీస్కి మంచినీళ్ళు ఇవ్వలేదు. పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉంటే అటాక్కి వెళ్ళిపోయారు. అక్కడికి వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఫ్యామిలీలు పారిపోయారు. అదొక చాలా దారుణమైన ఇష్యూ సార్. దీని వెనక మావోయిస్ట్ పార్టీ ఉంది అప్పుడు? వాళ్ళు ఉన్నారు అని కాదు కానీ మోటివేషన్ అయితే ఆ డైరెక్షన్లో పబ్లిక్ అంటే అక్కడ కొన్ని యాక్చువల్గా వాళ్ళకి సింపతి ఎదురైన గ్రామాలు ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ ఎక్కువ చేశారు. లేకపోతే అంత రివార్డ్ 1000 మంది దాటిని పోలీసు మీద అటాక్ చేశారంటే చిన్న ఇష్యూ కాదు కదా సార్. మీరు చూడండి సార్. అందులో మీరు ఎంక్వైరీ దీంట్లో ఎదుర్కొన్నారా? ఉన్నాం సార్, అక్కడ ఉన్నాం. కానీ కాకపోతే అంటే మాకు మంచి సంజయ్ కుమార్ జైన్ గారు ఆఫీసర్ సార్ బాగా డీల్ చేశారు. ఆయన ఇమీడియట్గా వెంటనే స్పాట్కి రావడం, అందరికి మాకు ధైర్యం చెప్పడం గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకి అదొకటే ఇష్యూ. సార్ అంత ఫైర్ చేశారు సరే, క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ ప్రొవోక్ చేసిన వాడిని పికప్ చేశారా సార్? ప్రొవోకేట్ చేయడం అంటే ఎక్కడ చేశారు సార్? అక్కడ ప్రొవోకేషన్ ఏం లేదు, కొట్టేస్తున్నారు. దొరికినట్టు కొట్టేస్తున్నారు. పోలీసుల్ని కొట్టేస్తున్నారు, కెమెరా లాక్కున్నారు, జీబులకు పగల కొట్టేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇంకేం లేదు.
ఇంకా గత్యంతరం లేక మరి వాళ్ళు నేను చెప్పకూడదు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత టైంకి కంట్రోల్కి వచ్చిందండి? ఫైర్ ఓపెన్ చేస్తే కంట్రోల్కి ఇంకేం లేదు సార్. ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పోలీస్ అందరూ యాక్చువల్గా పరారు. మా వాళ్ళు చెప్తాను కదా, ఎందుకంటే అది ఒక విధంగా మా స్టాఫే మమ్మల్ని తిట్టారు. ఆఫీసర్లు మాకు చేతికి వెపన్ లేకుండా వీళ్ళు దాపులు తిన్నారు, మాకు వెపన్ ఇవ్వలేదు. అప్పుడున్న ఎస్పీ గారు చేసిన మంచి పని ఏంటంటే వద్దు ఆయనకి మరి 438 కానీ ఓన్లీ ఆఫీసర్ చేతికే పిస్టల్ లాగా ఇచ్చారు కానీ స్టాఫ్ చేతికి గన్లు ఎవరికి ఇవ్వాల. గన్లు ఇచ్చుంటే వీళ్ళు దెబ్బతింటూ ఊరుకోరు కదా వీళ్ళు. అది పవర్ఫుల్ వెపన్ కొట్టిస్తే చాలా మంది చచ్చిపోతారు. అలాగైతే ఎవరికి ఓన్లీ ఆఫీసర్ల చేతిలో ఉన్నది. అది కూడా లాస్ట్లో వీళ్ళు ఇంకా తోవకాసి వీళ్ళని అటాక్ ఇస్తారంటే వాళ్ళు ఫైర్ చేయవలసి వచ్చింది. ఫైర్ అయిన తర్వాత కూడా స్టార్ట్ అయిందా? ఫైర్ ముందు అవ్వలేదు సార్. మీరు కొట్టిన తర్వాత ఆగింది అప్పటికేనది. వాళ్ళు కొట్టేస్తున్నారు, ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వెనక్కి జంకారు. ఇంకా అటాక్ ఇవ్వడం తగ్గిపోయింది.